మా మన్నయ్య గారు అక్కడే ఉన్నారు, ఒకసారి అక్కడ వస్తే బాగుంటుంది మన్నయ్య గారు. సరే, విద్యార్థుల విషయానికి వస్తే కొంచెం విద్యార్థులు గట్టి చేసి వారి గురువుల్ని అధిగమించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని వేదాలే కాకుండా మా శ్రీరామ్ గణపాటి గారు నిన్న ఆ వేదార్థం చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎంత కష్టం అండి ఒక్క పనస చెప్పడానికి ఊపిరితిత్తులు నొక్కుకుపోతాయి. మేము ఒక గంటసేపు క్లాస్లో పాఠం చెప్పేసి ఏదో పెద్ద పొడి చేసామని బయటకు వస్తాం. అది ఏమీ లేదు, అంత వాక్యే. కానీ ఇంత కష్టపడ్డందుకు ఇప్పుడే మాగంటి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు 15,000 ఇస్తున్నారు అంటే. మా సుబ్రహ్మణ్యం గారు కూడా ఒక మాట పెద్దవారు చెప్తే, ఈ గణపతి శాస్త్రి గారు ఎప్పుడు 15,000 17,000 విషయం చెప్పలేదు. ఒక్కొక్క దగ్గర ₹1,00,00,000 ఉండాలని చెప్పారు. ప్రతి పండితుల దగ్గర ₹1,00,00,000 ఉండి తీరాల్సిందే. ఈ కాలంలో ₹1,00,00,000 అంటే తోటపాడు, డబ్బులు వాల్యూ పోయింది. ఈ మాట అప్పుడు చెప్పారు అంటే వారి ఆత్మ శాంతిస్తారు. ఆ రోజున స్టాండర్డ్ నుంచి తీసుకుంటే మేము కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన మాట ఇద్దాం. అంటే మూలధనం మేము ముట్టుకోకుండా దాని నుంచి వచ్చే వడ్డీని మేము ఈ విధంగా విధి పథకాల్లో ఇంకా ఇక్కడ ఎవరంటే వాళ్ళు శాస్త్రి గారు అడిగారు, ప్రజాపోయి సభకు ఎంత కావాలని, అనుమానం లేకుండా 10 కోట్లు కావాలన్నారు. 10 కోట్లు అయితే చాలా మందికి ఈ మామూలు మనుషులు నాలాంటి వాళ్ళకి వేదం వదిలిస్తే ఉపయోగం ఏంటి, దానివల్ల ప్రయోజనం ఏంటి అని అడుగుతుంటారు. మా తాతగారు చెప్పిన మాట చెప్తారు, వేదం వల్ల సూర్యచంద్రుల స్థితిగతులు కూడా జరుగుతున్నాయి. మరి అమెరికాలో వాటిలో పెద్ద దేశాల్లో వేదం లేదు కదా, లేకపోతే మరి అక్కడ ఇంత ప్రాస్పెరిటీ ఉంది, ఇంత డబ్బు ఉంది, వాళ్ళంతా అలాగా పెట్టయిపోతున్నారు. భారతదేశం ఎందుకు భేదంగా ఉంది అంటే, వాళ్ళ వేదం అనేది ఒక దేశానికి సంబంధించింది కాదు. గుళ్ళు గోపురాలు కూడా అది నిశ్చిత దేశం అక్కడ కట్టకూడదు. ఈస్టర్న్ కంట్రీస్లోనే కట్టాలి. ముఖ్యంగా భారతదేశంలోనే గుళ్ళు గోపురాలు కట్టాలి. నేను గుడి కట్టేమంటారు చాలా గొప్పగా, దానివల్ల ఏ ఉపయోగం అని నేను విన్నా. మీరు క్షమించాలి. రెండో విషయం, ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ కానీ ఏదో గోడ కట్టాం గొండు కట్టామని అదొకటి. వెంకట సుబ్బారావు గారు, ఆయన మన పరిషత్తు వ్యవస్థాపక కార్యనిర్వాహక సభ్యుల్లో ఒకరు. వారు గణపతి శాస్త్రి గారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు తీసుకున్న మనిషి. గత ఆషాఢ బహుళ పంచమి శనివారం 27 అక్టోబర్ నాడు ఆయన పరమపదించాలని చెప్పడానికి చాలా చింతిస్తున్నాం. వారు పరిషత్తు రాజపోషకుల్లో ఒకరే కాక అన్ని దశలలో సలహా సహకారాలు మనకి వ్యవస్థలకి అందించారు. కానీ వారి దంపతులు ఇద్దరు శివపార్వతులను పోలిన దంపతులు లాంటి వాడు అంటుండే వాళ్ళని ఎప్పుడు. అంతేకాక ఆయన క్యాన్సర్ హాస్పిటల్, ఎమ్మెల్యే క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ దాంట్లో ఆయన సూపరింటెండెంట్గా పనిచేశారు. ఎంతో మందికి ఉచిత సేవలు ఇచ్చారు. అంచేత వారు చేసిన కార్యక్రమాలు ఒక్కసారి మనం వ్యక్తి చేసుకుని వారి శ్రద్ధాంజలి ఘటించాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నారు. వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని. నిరాడంబరలు, ఉదార స్వభావాలు, ఫలాపేక్ష రహితమైన జీవితం గడిపారంటే చాలా తక్కువ మంది ఉంటారు కదా. అదొకటి. ఇందాక నేను ఇంకొక 2 నిమిషాలు తీసుకుంటాను. ఇందాక విద్యార్థుల గురించి ఒక మాట చెప్పాను. ఇప్పుడు నాకు కూడా వయసు వస్తుంది. అంటే విద్యార్థులకు సలహా ఇచ్చే స్టేజ్లో ఉన్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే జీవితం అంతా విద్యార్థులతో గడిపినవాడు. ఏంటంటే కొంచెం మనం విద్యార్థులు కష్టపడకపోతే ఫ్యూచర్ చాలా కష్టంగా ఉంది. మనకి ఎవరో వచ్చి సహాయం చేస్తారు అని అనుకోలేదు. కాలం బాగోలేదు. ఏది ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒకప్పుడు మన ఉద్యోగాలను తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉండేది. వారు చక్కగా పట్టేశారు కాబట్టి ఆగే.
ఉన్నమాట చెప్తున్నాను. అంచేత గట్టి చేసుకోండి. మీరు చాలా సిస్టమేటిక్గా గురువు దగ్గర నేర్చుకుని ఎక్కడికైనా మీ పాండిత్యాన్ని ప్రదర్శించి చక్కగా వారికి కూర్చోడం లాభిస్తారు. అయితే విద్య ఎటువంటిదంటే విద్యా దదాతు వినయం వినయాధ్యాపి పాత్రత పాత్రత్వ ధనమాప్నోతి ధనాధర్మం తటస్సు. ఇంకోటి సుఖార్థీవా త్యజేత్ విద్యాం విద్యార్థీవా త్యజేత్ సుఖం. విద్యార్థి కనుక సుఖపడితే విద్య రాదు. ఇది భారతంలో ఒక అంశం. అంచేత ఇంతకంటే ఎక్కువ చెప్తే బాగుండదు, వీడేంటి ఇలా మాట్లాడటం అనుకుంటారు. కాబట్టి సరే, నేను కృతజ్ఞతలు మా సలహాదారు అది మా విష్ణుపట్ల సుబ్రహ్మణ్య అవధాని గారు మానవారు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సరే ఇప్పుడు మా కార్యవర్గ సభ్యులను చెప్పాను. ఇక్కడ దాతలు ప్రధానులు పెద్దవాళ్ళంతా ఉన్నారు. వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పాపం మా పాండాచార్య లాంటి వారు మరి ఇక్కడ గణమండల గణపాటి గారి లాంటి వారు ఓపి ఉన్నా లేకపోయినా గణపతి శాస్త్రి గారి మీద ఆ ప్రేమ ఆదరణ అభిమానంతో వారు ఇచ్చేశారు. ఒక్కసారి మీరు వారిని, ఎందుకంటే అంత దూరం నుంచి పాపం వయసు నేనే కొంచెం కలుగుతున్నాను, ఇంత మొదలైంది. అంటే వారికి అంత దూరం నుంచి రావడానికి చాలా కష్టం. వారికి పాలాబంధనం చేస్తూ, సరే మాకు తీసపాటి సుబ్రహ్మణ్యం గారి కార్యవర్గ సభ్యులకి, ముఖ్యంగా వారి ఆఫీస్ సిబ్బందికి, తర్వాత మన వెంపరాల వెంకటేశ్వర గారు, ఎంఎస్ మూర్తి గారు, తర్వాత ఎన్జిఆర్ రమేష్, లేబర్ డిపార్ట్మెంట్ రమేష్, చంద్రవర్ధన్, చంద్రు, మిత్రులకు వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ తెలుపుతూ నేను సాధిస్తున్నాను. నమస్కారం. బాగుంటుంది అనే ఉద్దేశంతో నాకే సంతృప్తి లేక ఓ సంస్కృతి దాని నేను వాళ్ళ మాట అతిక్రమించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నేను పూనుకుంటున్నాను. ఎవరికో Jannah
సన్మానం జరుగుతుంది. మంత్రి కృష్ణమూర్తి సుబ్రహ్మణ్య గారికి కృష్ణమూర్తి గారు ఉంటారు. ఎవరికైనా ఎవరు వాళ్ళు పేరు రాయించుకోవడం ముందు ఘనపాటిగా రాయించుకున్నారు. వద్ద క్రమంగా వారు కోరుతారు. గుంటూరులో సంపత్ నగర్ సందర్భంలో అయ్యా దందుకూరు వెంకటేశ్వర ఘనపాటి గారు, శాస్త్రి ఘనపాటి గారు విజయవాడ. అయ్యా ఘనపాటి గారు హైదరాబాద్ ఏఎస్లో ఉన్నాక మిత్రులకి లక్ష్మీనారాయణ ఘనపాటి మధునాపురం ఓకే ఘనపాటి గారు అయిపోయింది. అమ్మకూడి ఘనపాటి గారు వేదభావం T2 ఉపాధ్యాయులు వెంకట లక్ష్మీనరసింహ ఘనపాటి గారు, సామవేదం సూర్యనారాయణ ఘనపాటి గారు తిరుపతి T1, అన్నదానం రౌతుపల్లి ఘనపాటి గారు యాదగిరి గొప్ప సూర్యనారాయణ ఘనపాటి గారు, తెలుగుడి సేకరం అన్నవరం ఇలా చూసే పెడతారు. దుర్గపల్లి అగ్నిహోత్ర సమీర్ కుమార్ ఘనపాటి గారు T2, కృష్ణపట్ల చంద్రశేఖర ఘనపాటి గారు T3, ఎస్ రాధాకృష్ణ ఘనపాటి గారు T1, మద్దూరు ఆంజనేయ గారు సగం గుంటూరు, సగం హైదరాబాద్, సగం విజయవాడ. గుంటూరు